వాట్ ఎవర్ మీకు హెవీ బ్రెస్ట్ ఉన్నప్పుడు ఫుల్ కవరేజ్ ని మీరు ప్రిఫర్ చేయండి. ఒక వర్డ్ లో చెప్పేస్తాను. అండ్ కింద ఎక్కువ సపోర్ట్ ఉండేది అండ్ మన బ్రెస్ట్ ని మన షేప్ లో పెట్టేదాన్ని మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సాగి బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ కొంచెం ఇక్కడ వరకు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడ వరకు ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు రాంగ్ బ్రా వేసుకున్నందువల్ల మీకు అలా అనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే బ్రాని సపోర్ట్ గా పట్టుకొని మనకి ఇక్కడ నీట్ గా పట్టుకునేది మీరు ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు మనకి బ్రెస్ట్ అనేది అవి ఉండాల్సిన ప్లేస్ లో ఉంటుంది. సో దట్ మీకు షేప్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ వల్గర్ థింగ్ ఆర్ ఇట్స్ నాట్ ఏ డర్టీ థింగ్ అనమాట. దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు ఆడవాళ్ళకి. దాంట్లో మనం తప్పుగా అనుకున్నానికి డర్టీగా అనుకున్నానికి ఏం ఉండదు. సో కానీ చాలా మంది ఆడవాళ్ళకి తెలియకపోవడం ఏంటంటే మనము నైట్ టైం మన బ్రెస్ట్ ని అట్లా గాలి ఆడకుండా డిస్కంఫర్ట్ గా ఉంచడం వల్ల ఆర్ ఎల్స్ మనం రైట్ సైజ్ బ్రాస్ వేసుకోకపోవడం వల్ల మనకి అన్ఈవెన్ బ్రెస్ట్ రావడం కానీ, ఇంకా మనకి నిపుల్స్ దగ్గర ర్యాషెస్ లాగా రావడం కానీ, పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ అండ్ ఇచ్చింగ్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అనమాట. ఇచ్చింగ్ మెయిన్ గా ఎందుకు వస్తుందంటే మన బ్రాస్ స్వెట్ పీల్చుకున్నప్పుడు ఆ స్వెట్ అక్కడ చేరి ఇచ్చింగ్ వస్తుంది. అన్ని ఎవరు మాట్లాడరు అనమాట, బయట ఎవరు తెలుసుకోరు. అందుకే నేను అందరికీ తెలియాలి అని. సో ప్రిఫర్ ఓన్లీ కాటన్ బ్రాస్ ఆర్ ఎల్స్ మీకు స్వెట్ ఏదైతే పీల్చుకుంటుందో ఆ బ్రాస్ ని